రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి। మిత్రులారా, భారతదేశంతో ముఖాముఖి యుద్ధం అయితే 5-6 రోజుల్లో ఆగిపోయింది, కానీ పాకిస్తాన్కి ఇప్పుడు 3 పెద్ద ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి। ఈ 3 ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ దగ్గర తక్షణము జవాబు లేదు, పరిష్కారం లేదు। ఈ మూడింటిని ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు। మొట్టమొదటిది, కాల్పులైతే ఆగిపోయినాయి, కానీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ హోల్డ్లో పెట్టింది, దాన్ని ఇంకా కొనసాగిస్తోంది, మళ్ళీ నీళ్లు విడుదల చేయటం లేదు। పాకిస్తాన్లో భయంకరమైనటువంటి నీటి ఎద్దడి మొదలైంది। చాలా ప్రాంతాల్లో తాగునీటికి కటకట ఏర్పాటైంది, కటకట మొదలైంది। పాకిస్తాన్ ప్రభుత్వం సిగ్గు విడిచి భారతదేశానికి చెందినటువంటి జలశక్తి శాఖకి, అంటే వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీకి లేఖ రాసి మరీ నీళ్ళు వదలండి బాబు, మా వాళ్ళు దాహంతో చచ్చిపోతున్నారు అని చెప్పింది। భారత్ ప్రస్తుతం కరుణించే స్థితిలో లేదు, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం విషయంలో ఎలాంటి హామీ రాలేదు, కాబట్టి భారత్ నీటి విషయంలో కొంచెం గట్టిగానే వ్యవహరిస్తుంది। ఈ సమస్యకి పరిష్కారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతానికి లేదు। రెండవ ప్రధానమైనటువంటి సమస్య, పాకిస్తాన్లో ఉన్నటువంటి సర్గోధా, చగాయ్ హిల్స్ వంటి చోట్ల వస్తున్నటువంటి రేడియేషన్ లీక్కి సంబంధించినటువంటి వార్తలు। రేడియేషన్ లీక్ జరుగుతోంది, అందుకని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు। అదేవిధంగా బోరాన్, ఏదైతే రేడియేషన్ని తగ్గించేటటువంటి బోరాన్ని అన్ని చోట్ల కూడాను ప్రయోగించడము, చల్లటము, దీనికోసము నైలు నది ఇసుకలో బోరాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విమానాల్లో టన్నుల కొద్దీ తెచ్చి దాన్ని వేయటము, ఇదంతా జరుగుతోంది। పాకిస్తాన్ పైకి మాట్లాడకపోయినప్పటికీ పాకిస్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండవ అతిపెద్ద సమస్య ఇది। కొంత అమెరికా సహకారం ఈ విషయంలో లభించిన పాకిస్తాన్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది। మూడవ అతిపెద్ద సమస్య పాకిస్తాన్కి, ఈ మూడవ సమస్యకి పరిష్కారం దొరికేటట్టుగా కనిపించటం లేదు। అదేంటంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ రాష్ట్రం, పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్దది, దాదాపు సగం పాకిస్తాన్ వైశాల్యం అంతా కూడాను బలూచిస్తాన్దే। జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కూడాను భూవైశాల్యం చాలా ఎక్కువ। ఈ భూభాగం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోయేందుకు సిద్ధంగా ఉంది, 6వ వేలులాగా ఉంది। కొద్దిపాటి దెబ్బ తగిలితే ఊడిపోయేటటువంటి, ఏక్ ధక్కా ఔర్దో బలూచిస్తాన్కో ఆజాద్ కర్దో అన్నటువంటి పరిస్థితి, ఒక్క తోపు తోస్తే ఈరోజు బలూచిస్తాన్ స్వతంత్రం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది। బలూచిస్తాన్కి సంబంధించినటువంటి యాక్టివిస్ట్స్, విదేశాల్లో ఉన్నటువంటి యాక్టివిస్ట్ పాకిస్తాన్లో ఉండి ఏమీ చేయలేరు, విదేశాల్లో ఉన్నటువంటి బలూచ్ యాక్టివిస్టులు ఉన్నారు, తారాచంద్ బలూచ్, అదేవిధంగా మీర్యార్ బలూచ్, వీళ్ళు స్పోక్స్ పర్సన్స్, వీళ్ళు ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయ్యి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి UN చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారము బలూచిస్తాన్ తనను తాను సెల్ఫ్ డిటర్మినేషన్ హక్కుని వినియోగించుకుని, అంటే స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించుకొని బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంటోందని చెప్పారు। అంతేకాకుండా వీళ్ళు బలూచిస్తాన్ యొక్క స్వాతంత్రాన్ని కాపాడేందుకు, బలూచ్ ప్రజల హక్కుల్ని పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఒక న్యూట్రల్ ఫోర్స్ని తీసుకొచ్చి బలూచిస్తాన్ లోపల మోహరించాలని చెప్పి కోరుకుంటున్నారు। దీనిపైన ఐక్యరాజ్య సమితి స్పందించలేదు, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి చాలా విషయాల మీద స్పందించదు। అయినప్పటికీ ఈ కోరిక కోరడము గత 70-75 సంవత్సరాల చరిత్రలో ఇది మొట్టమొదటిసారి। మరోవైపు బలూచ్ సాయుధ వీరులు ఎవరైతే ఉన్నారో, స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న వీరులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎక్కడా రాయితీ ఇవ్వడం లేదు। ఒక వారం రోజుల క్రితము 51 చోట్ల ఉన్నటువంటి 71 మిలిటరీ టార్గెట్ల పైన ధ్వంసం చేసి పాకిస్తానీ సైనికులు పారిపోయేలా చేశారు। ఆ తర్వాత ఇప్పుడు తాజాగా బలూచ్ వీరులు విడుదల చేసినటువంటి ఒక వీడియోలో 14 మంది పాకిస్తానీ సైనికుల్ని తీసుకువెళుతున్నటువంటి కాన్వాయ్ పంజ్గూర్ ప్రాంతంలో, పంజ్గూర్ పట్టణం ఉంటుంది బలూచిస్తాన్లో, ఆ పట్టణం దగ్గర వెళుతున్నటువంటి పాకిస్తానీ మిలిటరీ కాన్వాయ్ బాంబు దాడికి గురైంది। దానిలో 14 మంది బలూచ్, 14 మంది పాకిస్తానీ సైనికులు
చనిపోయారు. 2 రోజుల క్రితం కూడా ఇటువంటిదే ఒక అంబుష్ జరిగింది, అందులో 11 మంది చనిపోయారు. సో ఇది ఒక రకంగా అంతర్గతంగా పాకిస్తాన్కి చాలా పెద్ద సమస్యగా ఉంది. గత 24 గంటల్లో 60 దాడుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసింది. ఇవన్నీ కూడా పాకిస్తానీ ఆర్మీ మీదే చేసింది. నుష్కి, కీచ్, ముస్తంగ్, క్వెటా, కీర్, తోలంగి, పంజగూర్, జమ్రాన్, చమన్ ఇటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దాడులు జరిగింది. ఒక 2-3 పట్టణాలను మినహాయించి, క్వెటా లాంటి 1-2 పట్టణాలని మినహాయించి మిగతా ఎక్కడ కూడాను పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ప్రభావమే లేదు, అసలు ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపించటం లేదు. అంటే ఈ రకంగా చూసినట్లయితే 24 గంటల్లో 60 చోట్ల దాడి చేయటం, ఇదంతా కూడాను బలూచ్ వీరులు ఆపరేషన్ హెరాఫ్ అనేటటువంటి హెరాఫ్ పేరిట చేస్తున్నారు. బలూచ్ వీరుల ఆర్గ్యుమెంట్, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే అసలు భారత పాకిస్తాన్లు ఏర్పడ్డ తర్వాత 224 రోజుల పాటు బలూచిస్తాన్ స్వతంత్రంగా ఉంది, స్వతంత్ర దేశంగా ఉంది. ఆ తరువాతే పాకిస్తాన్ బలవంతంగా భయపెట్టి బెదిరించి రాజు అయినటువంటి ఖాన్ ఆఫ్ కలాత్ చేత సంతకం చేయించుకుని పాకిస్తాన్ లోపల బలూచిస్తాన్ని కలుపుకుంది. కాబట్టి దేశ విభజన సమయంలో స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ యొక్క స్వతంత్రాన్ని కాపాడాలని కోరుతున్నారు. వీళ్ళు భారతదేశాన్ని తమ రాయబార కార్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయించేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నారు. భారత్ అప్పుడే అనుమతినిస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అంతర్జాతీయంగా బలూచ్ దేశానికి మరింత మద్దతు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఇరాన్ కావచ్చును, మిగతా దేశాలు కావచ్చు, వీటి నుంచి హామీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇరాన్ పైన దాడి చేయాలని అమెరికా భావించినప్పుడు అప్పుడు ఈ బలూచిస్తాన్ అమెరికాకి చాలా కీలకమవుతుంది. కాబట్టి ఆ రకంగా అమెరికా నుంచి కూడా ఎంతో కొంత ఆమోదం పొందడం అనేది బలూచ్ వీరులకి చాలా అవసరము. కాబట్టి ఆ రకంగా అంతర్జాతీయ లాబింగ్ నడుస్తోంది. మొత్తం మీద బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేయటం లేదు. ఒకవైపు సింధు నదీ జలాల ఒప్పందం అబేన్స్లో పెట్టడం వల్ల నీటి ఎద్దడితో కటకట, ప్రజలకు జవాబు చెప్పుకోలేని స్థితి, నీళ్ళు ఎందుకు రాలేదంటే జవాబు చెప్పుకోలేని స్థితి, రెండవది రేడియేషన్ లీక్, దానివల్ల వస్తున్న ఇతర సమస్యలు, వీటిని ఎలా తట్టుకోవాలో తెలియనటువంటి ఒక భయము, ఆందోళన, దానికి తోడు సగం పాకిస్తాన్ నుంచి వేరు చేసేందుకు బలూచ్ వీరులు సాగిస్తున్నటువంటి పోరాటం, ఈ 3 పాకిస్తాన్కి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్తో కాల్పులైతే ఆగాయి, కానీ వీటి నుంచి మాత్రము రాయితీ ఏమాత్రము లభించడం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో మనము బలూచిస్తాన్ నుంచి ఇటువంటి అనేక వార్తలు వినే అవకాశం ఉంది. అదే సమయానికి పష్తూన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద దాడి గనక చేసినట్టయితే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.